ప్రభురాత్రి భోజన సంస్కారానికి ముందు ఒక 2 నుంచి 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఇది ఎంత శ్రేష్టమైనదో అన్నది ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఇది మన యోగ్యతను బట్టి, మన మంచితనాన్ని బట్టి, మనం చేసిన పుణ్యకార్యాలను బట్టో, ఇంకేదో దాన ధర్మాలను బట్టో యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ కేర్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. చాలా సందర్భాలలో 11వ అధ్యాయము 1 కొరింథీ 23 నుంచి చదువుతుండగా 27వ వచనంలో కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టె తినునో అన్న దగ్గర చాలామంది అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది, చేసుకుంటున్నారు కూడా. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు ఆ పత్రిక రాసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారానే పరిశుద్ధాత్ముడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతో సరిపోల్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని కూడా సాతానుడు వక్రీకరించి పెడార్థాలు తీసి ఆ మొట్టమొదటి కుటుంబాన్ని ఓడగొట్టాడు. అనేక మంది సేవకులను కూడా పెడతోవన పట్టించడంలో వాడు దిట్ట. ఎందుకంటే సాతానుడు అబద్ధాలకు జనకుడు. ఈరోజు అయోగ్యంగా అంటే నీకు ఏ యోగ్యత లేదండి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి. యేసు చేసినటువంటి త్యాగం, ఆయన నిబంధన రక్తమే నిన్ను నన్ను యోగ్యులుగా మార్చింది. ఆ యోగ్యులుగా మార్చబడినటువంటి మనం ఎలా పొందుకున్నామంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునో అతిశయింపబడు వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుణ్ణి నువ్వు ఏర్పరచుకోలేదు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందో తెలుసా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ప్రియులారా, ఈ లోకంలో అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని యేసును అంగీకరించిన నీకు దేవుడు అనుగ్రహించాడు. నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఈరోజు ఆ భాగ్యాన్ని మనం తలుసుకొని, బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకే తెలుసండి, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు కృప కలిగిన వాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, సరి చేసుకుంటూ అంటున్నాడు, ఆయన కృపనిస్తానంటున్నాడు. ఎందుకంటే నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడాడు, నిన్ను దీవించాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ నిబంధన నీకు నిలిచి ఉంది, నాకు నిలిచి ఉంది. సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపంలో నుండి విడిపించడానికి, పరిశుద్ధాత్మను విరివిగా మనకివ్వడానికి, ఆయన శక్తి చేత సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, ఆయన సాక్షులుగా నిలబెట్టడానికి ఆయన ఆశపడుతుండగా, ఆ నిబంధన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షారసాన్ని, ఆ కొట్టబడిన శరీరానికి, కార్చబడినటువంటి రక్తానికి మరి సూచనగా ఉన్నటువంటి ఆ రక్తసిక్తమైనటువంటి శరీరానికి సూచనగా ఉన్న రొట్టెను మనం స్వీకరిస్తున్నప్పుడు కృతజ్ఞతతో స్వీకరిస్తాం. ఆయన సాక్షులుగా బ్రతుకుదాం. లోకానికి ఆ సత్యం తెలియదు, కానీ తెలిసిన నిన్ను సమాజాలలో నడుస్తున్నప్పుడు, ధార్మిక లోకాలలో నడుస్తున్నప్పుడు, నిన్ను ఎరిగిన జనం నీ పాత జీవితాన్ని, నిబంధనలో చేర్చబడిన నీ జీవితాన్ని గుర్తించి ఆ వ్యత్యాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దానికి కారణమైన ఆ నిబంధన రక్తాన్ని బట్టి కారకుడైన యేసును స్తుతించే విధంగా ఘనంగా జీవిస్తాం, వైభవంగా జీవిస్తాం, ఆయన సాక్షులుగా జీవిస్తాం. ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఆయన కొరకు, ఆయన చేసిన త్యాగం కొరకు, ఆ నిబంధనలో నిలవడానికి ప్రతి బలహీనతను విడిచిపెట్టి ప్రభువు కొరకు సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా ఆయన కృపలో ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి చదువుతుండగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రియులారా, సంఘంగా, విశ్వాసిగా, కుటుంబంగా మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటో తెలుసా? ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన త్యాగాన్ని ప్రచురించాలి. అది జరగట్టయితే నీవు నేను అపరాధిగా తీర్చబడతాం. దేవుడు నిన్ను రక్షించింది ఆయన స్వరాన్ని, ఆయన ప్రేమను ప్రపంచానికి తెలపడానికి. మరి ఈరోజు హృదయ పరిశీలన చేసుకుందాం. అలా ప్రేమను ప్రకటించడానికి కృపను, సహాయాన్ని, ఆయన సన్నిధిని దేవుడు దయచేలాగున మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం.